హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకైతే కిచెన్ ఆర్గనైజేషన్లో సింపుల్ టిప్స్ అనేవి చెప్తాను. ఇవి సింపులే కానీ చాలా బాగా ఉపయోగపడతాయి మనకు రోజువారీ. మనం పోపుల డబ్బాలు అన్ని పోపులు పెట్టుకుంటాం కదా, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నిటిని వేరువేరుగా వేసుకోకుండా ఒక డబ్బాలో కొంచెం ఫ్రీగా ఉండేది తీసుకొని కలుపుకున్నట్టు బాగుంటుంది. పెట్టేసుకొని కొన్ని ఎండుమిరపకాయలు ముక్కలు చేసేసుకున్నట్లయితే ఒక్కొక్కటి మనం పోపు వేసుకున్నా అన్నీ కలిపి ఒకసారి వేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాం ఫ్రెండ్స్. మనము ఇప్పుడు 4 డబ్బాలు మనకి ఖాళీ అయిపోయాయి కదా పోపు డబ్బాలు. వీటిలో ఒక దానిలో ధనియాల పొడి, తర్వాత సాల్టు, తర్వాత కారము, తర్వాత ఎండుమిరపకాయలు అనేవి వేసుకుంటే మనము ఈజీగా ఒకేసారి అన్నీ వేసుకోవచ్చు. మనం ఒకసారి ఉప్పు కోసం డబ్బా మూత, కారం కోసము, పసుపు కోసము ఇలా తీయాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మనం వంట చేసేటప్పుడు రోజువారీ మనకి చాలా ఈజీగా అనేది ఉంటుంది. ఈ టిప్స్ అయితే మనందరికీ చాలా ఉపయోగపడతాయి. వంట చేసేటప్పుడు ఒక్కొక్క డబ్బా తీసి వేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇలా అయితే ఒక్క డబ్బా మూత తీసినప్పుడు అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. చూడండి, ఇదైతే అందరికీ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాము. మనము ఆయిల్ పెడుతూ ఉంటాం కదా, కింద మెరకలు అలా అయిపోతుంది. అలా కాకుండా ఇలా ఒక ప్లాస్టిక్ మూత తీసుకున్నట్లయితే ఆయిల్ అంతా దానికి ఉంటుంది. నీట్గా కడిగేసుకొని మళ్ళీ పెట్టేసుకున్నట్లయితే కింద ఆయిల్ మెరకలు పడకుండా ఉంటుంది. వేస్ట్ మూతలు ఈ విధంగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు. మరొక టిప్ అయితే చూసేద్దాం. మనకి గ్యాస్ పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఒక మనకి రైస్ బ్యాగ్ తీసుకొని కట్ చేసుకొని ఎంత ప్లేస్ ఉందో అంత వేసుకున్నట్లయితే మనం కూరగాయలు అవి కట్ చేసినప్పుడు చెత్తంతా బయట వేసేసి అతుక్కొని అట్లా పోకుండా ఈ రైస్ బ్యాగ్ పైన వేసేసుకొని అంతా ఒక్కసారి డస్ట్బిన్లో అనేది వేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాము. సో మనం రోజు మిరపకాయలు ఇలా తీసి వేసుకోవాలంటే రసంలో, పచ్చళ్ళలో, తర్వాత ఇలా మనకి కష్టంగా అనిపిస్తుంది. ఈ విధంగా మనము అన్నీ తొడిమలన్నీ తీసేసి మనకి ఒక డబ్బా నేను ఫుల్ పెట్టేసుకున్నట్లయితే మనం ఒక నెల రోజులు అలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాం. మనం కూరగాయలు పెట్టుకుంటాం గుడం బుట్ట, అలాగే పెట్టేసుకున్నట్లయితే చెమ్మ, తర్వాత కూరగాయలు ఏమైనా కూరినప్పుడు అలా మొత్తం అతుక్కుపోయి పాడైపోతుంది. ఊరికే వాష్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా రైస్ బ్యాగ్ని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నట్లయితే ఏదైనా ఉన్నా రైస్ బ్యాగ్ అవుతుంది. తర్వాత దాన్ని వాష్ చేసి వేసేసుకుంటే చాలు. మనం ఈ బుట్టని ఒక 2 monthsకి అలా కడుక్కుంటే చాలు. సో ఈ టిప్స్ అన్నీ మనకందరికీ చాలా ఉపయోగపడతాయి. సో మీరందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో